ఇంకా మిగిలింది ఏంటి? ఇక జీవవృక్ష ఫలం. వీరికి ఆత్మ లేదు కదండి, ఏం లేదండి, ఆదాంకి ఆత్మ లేదు. ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని కానీ ఒకవేళ తిన్నాడు అనుకో, జీవవృక్ష ఫలాన్ని కానీ తిన్నాడు అనుకో కోసుకుని, ఏమవుద్ది? ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జీవవృక్ష ఫలాన్ని కానీ కోసుకుని తిన్నాడు అనుకో, ఏమవుద్ది? తనకు ఆత్మ లేదు కదండి, శరీరమే ఉంది, ఆత్మ లేదు. ఊరికే ప్రకృతి సంబంధమైన ఆత్మ మిగిలింది. ఇక అప్పుడేమవుతుంది? జీవవృక్ష ఫలాన్ని కానీ కోసుకు తింటే ఆత్మ లేకపోయినా వాడు సావడం, నిరంతరం జీవిస్తాడు, నిరంతరం జీవిస్తాడు. అప్పుడే దేవుడికి ఉపయోగం ఏముంది? దేవునికి ఉపయోగం కానివాడు, దేవునితో సఖ్యత లేనివాడు, దేవునికి ఉపయోగపడనివాడు నిరంతరం జీవించిన ఉపయోగం దేవునికి, దేవుని సృష్టి. అందుకని ఆత్మ కోల్పోయినటువంటి ఆదాము జీవవృక్ష ఫలాన్ని కూడా తింటాడు, తిని ఎల్లప్పుడూ జీవిస్తాడని ఆ ఏదో తోట నుండి బయటికి వెళ్ళగొట్టాయండి. దేవునికి స్తోత్రం. అందుకని అప్పుడు వాళ్ళు తినలేదు కాబట్టి దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళకి ఎప్పుడు అవకాశం కల్పించారు? జీవవృక్ష ఫలాలు తినాలి అంటే ఎల్లప్పుడూ ఆ వృక్ష ఫలాలను తింటే ఎల్లప్పుడూ జీవిస్తారు. అవి ఎప్పుడు తినాలి? ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇది అందరూ చదవండి. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. అదండి అసలు విషయం.